హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. ఈరోజు హెచ్ఐవి సంక్రమణ చికిత్సకు మరియు నియంత్రించడానికి ఉపయోగించే మందులలో ప్రధానమైనటువంటిది అబ్కావైర్. దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. దీనిని ఉపయోగించి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగించబడుతుంది. అలానే మానవ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ సంక్రమణ చికిత్సకు మరియు నియంత్రించడానికి ఇది ఇతర హెచ్ఐవి మందులతో పాటు ఉపయోగించబడుతుంది. మరి ఈ విధంగా దీన్ని ఉపయోగించి హెచ్ఐవి నియంత్రిస్తూ ఉంటారు. అలానే అబ్కావైర్ న్యూక్లియోసైడ్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది ఇది. అలానే దీని యొక్క ఉపయోగాలను చూసుకుంటే ఇది మీ శరీరంలో హెచ్ఐవి మొత్తాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది మరియు సంక్రమణ అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా మీ జీవిత నాణ్యతను పెంచుతుంది. అయితే అబ్కావైర్ ఏ విధముగాను హెచ్ఐవికి నివారణ చేయలేదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్: అలసట, తలనొప్పి, వికారము, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, ఈ విధమైనటువంటితో పాటు అలసట, వికారము, మైకము, గొంతు మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు నొప్పి, జ్వరము, వాంతింగ్ సెన్సేషన్, ఎలర్జీ, దద్దులు రావటము మొదలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి. డోసెస్ని అది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డాక్టర్ సలహా మేరకే డోసెస్ నిర్ణయించబడుతుంది. కాకపోతే నేను జనరల్ డోసెస్ గురించి మీకు చెబుతున్నాను. 300 mg 2 times per day. అలానే 600 mg టాబ్లెట్ వన్స్ డైలీ. ఈ విధంగా డోసెస్ తీసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లిక్